అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ పరిస్థితులు చాలా సవాలుగా ఉండవచ్చు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. జీర్ణాశయ సంబంధిత రుగ్మతలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అసూయపడే వ్యక్తులు మీ గురించి తప్పుడు పుకార్లను వ్యాప్తి చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీ మీద అసూయపడే వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ గురించి ఎటువంటి సమాచారం తెలియకుండా జాగ్రత్త పడండి. ఆదాయం తగ్గడం వల్ల మీ ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు మీరు చేసే పనుల వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ ఆలోచన విధానం మారవచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశాలు లభించవచ్చు. ఉన్నత అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆన్లైన్ లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండండి. మోసాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు తమ వృత్తిలో విజయం సాధిస్తారు. కుంభరాశి స్త్రీలకు ఆకస్మిక మార్పులు, మానసిక ఒత్తిడి మరియు పెరిగిన బాధ్యతలను తీసుకురావచ్చు. ఈరోజు ఓర్పు, జాగ్రత్త మరియు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు పరిస్థితులు వేగంగా మారవచ్చు కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తొందరపడకుండా ఉండడం మంచిది. ప్రశాంతమైన మనసు, సరైన ప్రణాళిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి మీకు సహాయపడతాయి. ఈరోజు ప్రేమ సంబంధాల్లో భావోద్వేగపు హెచ్చుతగ్గులు ఎదుర్కోవచ్చు. మీ భాగస్వామితో ఏదైనా పాత విషయం గురించి చర్చించే అవకాశం ఉంది. అపార్థాలు పెరగవచ్చు కాబట్టి మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వివాహిత స్త్రీలు తమ సంబంధాలలో పారదర్శకతను పాటించాల్సి ఉంటుంది. ఒంటరి మహిళలు గంభీరమైన లేదా రహస్య స్వభావం గల వారిని కలుసుకోవచ్చు. కొత్త సంబంధాలను చాలా త్వరగా నమ్మకుండా ఉండడం మంచిది. పేదవారికి నీలిరంగు బట్టలు లేదా నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం. నేటి కార్యాలయంలో గోప్యత మరియు జాగ్రత్త చాలా ముఖ్యం. సమయానికి ముందే ఏ ప్రాజెక్టును లేదా ప్రణాళికను పంచుకోవద్దు. పరిశోధన, ఆర్థిక బీమా మరియు సాంకేతిక రంగాలతో సంబంధం ఉన్న మహిళలకు ఈరోజు ముఖ్యమైనదిగా ఉంది. సహోద్యోగులను పూర్తిగా నమ్మడం మానుకోండి. పత్రాలను మరియు ఒప్పందాలను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. ఈరోజు ఆర్థిక విషయాల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. పాత పెట్టుబడులు, ఉమ్మడి సొమ్ముకు సంబంధించిన ఏదైనా సమస్య వెలుగులోకి రావచ్చు. కొత్త పెట్టుబడుల్లో తొందరపాటు నష్టాలకు దారితీయవచ్చు. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ తయారు చేసుకోండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు లేదా తీసుకునే ముందు క్షుణ్ణంగా విచారణ చేయండి. మీరు మానసిక ఒత్తిడి మరియు అలసటను అనుభవించవచ్చు. అతిగా ఆలోచించడం వల్ల తలనొప్పి లేదా చంచలత్వం పెరగవచ్చు. నిద్రలేమి శరీరంలో బలహీనతకు కారణం అవుతుంది. పుష్కలంగా నీరు త్రాగండి మరియు కెఫిన్ తీసుకోవడాన్ని తగ్గించండి. ఈరోజు మీ మనసు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు మరియు మీ ఆత్మవిశ్వాసం బలహీనంగా అనిపించవచ్చు. ఒక పని చేయడానికి మీ మనసు పూర్తిగా సిద్ధంగా లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీ అమ్మగారి ఆరోగ్యం గురించి ఆందోళన మరియు ఖర్చులు పెరగవచ్చు. క్రమంగా మీ జీవనశైలి మెరుగుపడుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తి కావడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ పిల్లల చదువు మరియు భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. మీరు లౌకిక విషయాల పట్ల ఉదాసీనంగా ఉండడం ఉత్తమం. కోర్టు వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సామాజికంగా అవమానానికి గురి కాకుండా జాగ్రత్త వహించండి. ఎలాంటి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవద్దు. మీకు శారీరక శక్తి, ఉల్లాసం లోపిస్తాయి. మీరు మానసిక ఆందోళన అనుభవిస్తారు. దైవభక్తి, ఆధ్యాత్మికత మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారి పనిలో దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులు ఈరోజు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఉద్యోగ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది మరియు మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వ్యాపార పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఉండే శాంతి, సంతోషం వల్ల ఏకాగ్రత వ్యాపార నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జించగలరు. ప్రేమలో ఉన్నవారు ఈరోజు ఒక అద్భుతమైన సమయాన్ని అనుభవిస్తారు. మీరు మీ ప్రియమైన వారిని సంతోషంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు మరియు వారి కోసం ఒక అందమైన, ఆశ్చర్యకరమైన బహుమతిని కూడా ప్లాన్ చేయవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో సరదా వాతావరణం మీ మానసిక ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతుంది. కుంభరాశి వారికి ఈరోజు సంభాషణలు మరియు సహకారానికి అనువైన రోజు అని చెప్పవచ్చు. మీ ఆలోచనలను, భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. మీరు స్నేహితులతో కలిసి
ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రణాళిక వేసుకోవచ్చు. మీ విశాల దృక్పథం మరియు సృజనాత్మకత కొత్త మార్గాలను తెరుస్తాయి. ఈ సమయంలో వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి అపార్థాలు జరగకుండా ఉండడానికి నిష్కపటంగా మాట్లాడడం ముఖ్యం. మీ ఆత్మవిశ్వాసంతో కూడిన ఆలోచనలు ఇతరులను ప్రేరేపిస్తాయి, కానీ మిమ్మల్ని మీరు కూడా పట్టించుకోవడం ముఖ్యం. ఆరోగ్యపరంగా యోగా మరియు ధ్యానం మీ మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవడం చాలా కీలకం. సంస్థలు మీరు చాలా కాలంగా ఆశిస్తున్న మార్పులు ఈ సమయంలో అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీ కృషికి సరైన గుర్తింపు లభించి కొత్త బాధ్యతలు లేదా అవకాశాలు పొందగలరు. కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా సానుకూలంగా కొనసాగి మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచి పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి తోడ్పడుతుంది. బంధువులు మిత్రులతో జరిగే సమావేశాలు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. పాత సమస్యలు పరిష్కార దిశగా వెళ్ళి మానసిక ప్రశాంతతను అందించగలవు. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కొనసాగి అవసరమైన పనులు సాఫీగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహన పెరిగి అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్య విషయాల్లో సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఉత్సాహంగా కొనసాగగలుగుతారు. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు మీ వైపు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. ఈరోజు మీకు స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఒక ప్రముఖ విదేశీ కంపెనీ నుండి మీకు మంచి ఉద్యోగ ప్రతిపాదన రావచ్చు. సైన్స్ విద్యార్థులకు ఒక పెద్ద అవకాశం లభించవచ్చు. మీరు పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక పెద్ద ప్రాజెక్టు కోసం మీకు అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సహాయం లభించవచ్చు. వేడి లేదా వడదెబ్బ తగలకుండా ఉండడానికి చల్లని పానీయాలను ఎక్కువగా త్రాగండి. ఈరోజు ప్రయాణంలో భవిష్యత్తులో మీకు తప్పకుండా ప్రయోజనం చేకూర్చే వ్యక్తిని మీరు కలవవచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన ఇంటి పనుల్లో సహాయం చేయవచ్చు. ఈరోజు అదృష్టం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంది. మీ కృషి మరియు సామర్థ్యంతో మీరు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీ ప్రవర్తనలో భావోద్వేగాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు మీరు ఖచ్చితంగా సానుకూల అనుభూతులను పొందుతారు. యువత కూడా జీవిత విలువలను తీవ్రంగా పరిగణించి ఆచరిస్తారు. కొత్త అవగాహన ఏర్పడుతుంది. తొందరపాటు మరియు ఆందోళన పనులను పాడు చేస్తాయని గుర్తుంచుకోండి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరిని నమ్మవద్దు. వివాదాలకు ఇప్పుడే పరిష్కారాలు లభించే అవకాశం లేదు కాబట్టి ఓర్పు మరియు సంయమనం పాటించడం ఉత్తమం. తొందరపాటును నివారించండి. మీ వ్యాపార పనులు వాటంతట అవే ముందుకు సాగుతాయి. సహోద్యోగులు మరియు ఉద్యోగులు కూడా మీకు పూర్తి మద్దతు ఇస్తారు. పని కోసం మీరు డబ్బు అప్పుగా తీసుకోవలసి రావచ్చు. సరైన కార్యాలయ ఏర్పాట్లను నిర్వహించడానికి మీ ఉద్యోగుల సూచనలపై శ్రద్ధ వహించండి. తెలివైన నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు. కింద పడ్డం లేదా గాయపడ్డం వంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎలాంటి ప్రమాదాలకైనా దూరంగా ఉండండి. మీ పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. ప్రస్తుతానికి మీ పరిస్థితులు మెరుగుపడతాయి మరియు మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇంట్లో శాంతి ఆనందం నెలకొని ఉంటాయి. ప్రేమలో ఉన్నవారు కూడా ఈరోజు మంచి సమయాన్ని అనుభవిస్తారు. మీ ప్రియమైన వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు మరియు వారి కోసం ఒక ఆశ్చర్యకరమైన బహుమతిని కూడా ప్లాన్ చేయవచ్చు. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. బయట దొరికే ఆహారాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు కింద పడ్డం లేదా గాయపడ్డం వంటి ప్రమాదాలు ఉన్నాయి కావున మీరు ఈరోజు ఎలాంటి ప్రమాదకరమైన పనులకైనా దూరంగా ఉండడం మంచిది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ.